13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఈ సమయమందు చదువుదాం ప్రియులారా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ లేని వాళ్ళు ఓకే, దేవునికి స్తోత్రం. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. అక్కడే ఉన్నారు పిల్లలను దేవుడు దీవించునుగాక. చాలా చక్కగా సైలెంట్గా ఉన్నారు అందరు పిల్లలు. దేవుడు అట్టి మనస్సు వారికి ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో ప్రియులారా, దేవుడు బహు చక్కగా అపోస్తుల కార్యములో రాస్తూ ఉన్న మాటను మనము ధ్యానం చేస్తే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ప్రియులారా, ఎవరిని తొలగించాడు దేవుడు? ఎవరిని తొలగించాడమ్మా? సౌలును తొలగించి దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఈ పూట మనం బహు జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకిద్దాం. సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. ఏకదాటిగా 40 సంవత్సరాలు సౌలు ఇశ్రాయేలీయులకు రాజుగా పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు సౌలు రాజుగా పరిపాలించాడు. ఈ 40 సంవత్సరముల పరిపాలన కాలములో ప్రియులారా, బహు చక్కగా బహు వినయంతో కూడినటువంటి పరిపాలన రాజైన సౌలు సేవలు అందించాడు. అయితే ప్రియులారా, రాజైనటువంటి సౌలును తొలగించి దేవుడు అతని స్థానములో ఎవరిని ఏర్పరచుకున్నాడంటే యెషయ కుమారుడైనటువంటి దావీదును దేవుడు కనుగొన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ కూడా, నిన్ను నన్ను కనుగొని ఆయన పక్షమందు మనల్ని నిలిపి ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చాడు. నిజంగా మనమందరం కూడా లోకస్తులం, లోకములో ఉన్నటువంటి వారిని. అయితే దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని ప్రత్యేక జనముగా, ప్రత్యేకమైనటువంటి మరి బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పరిచాడు. ప్రియులారా, ఈరోజు మనము ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు రాజైనటువంటి సౌలును దేవుడు ఏం చేస్తాడనంటే తొలగించాడు. అసలు ఎందుకు దేవుడు తొలగించాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రారంభములో ప్రియులారా, రాజైన సౌలు ఆజ్ఞ అతిక్రమించాడు, దేవుని మాటను మీరిపోయాడు. అందుకోసమే రాజైన సౌలు రాజ్యము ఇక నిలవదు అని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట మనం చదివితే ప్రియులారా, బహు స్పష్టంగా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివితే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి,
నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని నిరంతరము ఆయన బిడ్డలుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు మనకివ్వాలని చెప్పి, దేవుడు నిన్ను నన్ను జగత్పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడమ్మా? జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం అంటాం 2025వ సంవత్సరం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటాం, అవును కదమ్మా? లేదంటే 2020వ సంవత్సరం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటాం. కానీ ప్రియులారా, అది నీ యొక్క ఆలోచన, నీ విధానము, నీ పాత అలవాట్లను మాని క్రొత్త జీవితంలోనికి ప్రవేశించినటువంటి ఆ జీవితాన్ని నీవు అనుకోవటం మంచిదే. కానీ దేవుడు జగతికి పునాది లేనప్పుడే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎలా నియమించాలి, ఎలా నిన్ను కాపాడాలి, ఎలాంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వాలని చెప్పి, ప్రియులారా, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. అయితే సౌలు కూడా ఇశ్రాయేలులకు న్యాయాధిపతి లేనప్పుడు, రాజులు లేనప్పుడు, ప్రియులారా, దేవుడు సమూయేలును ఏర్పరచుకుంటే, సౌలును ఏర్పరచుకుంటే, అక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమంటాడనంటే, ప్రియులారా, బహు చక్కగా రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా అంటూ ఉంటారు పెద్దలు, ఎంత అవివేకపు పని చేశావు. రాజైనటువంటి సౌలు కూడా దేవుని పక్షములో, ప్రియులారా, అవివేకపు పని చేసి అతని రాజ్యము నిజంగా నిలువక, అతని రాజ్యము, ప్రియులారా, అతడే చేతులారా పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం అంటాం, దేవుడు నా ఆశీర్వాదాన్ని తీశాడు, దేవుడు నాకున్నటువంటి మరి గొప్పతనాన్ని దేవుడు తీసి వాళ్ళకి ఇచ్చాడు అంటుంటాం. ప్రియులారా, దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ మన ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇతరుల ఆశీర్వాదం మనకు రావాలి అని అంటే వారు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు నిజంగా వారి ఆశీర్వాదమును దేవుడు మరొకరికి ఇస్తాడు. నిజంగా దేవుడు ఆశీర్వదించిన తరువాత ఆ ఆశీర్వాదాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ప్రతిరోజు మనము ఉదయం లేవగానే మొహం కడుక్కొని స్నానం చేసుకొని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మన శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని ఎలా భుజిస్తామో, మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో, ప్రియులారా, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించిన తరువాత దేవుడు చూచి, దేవుడు ఏమంటాడనంటే, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటమ్మా, రాజైన సౌలు యొక్క రాజ్యము ఎల్లకాలం ఉండాలని చెప్పి, సదాకాలము ఉండాలని చెప్పి దేవుడు తలంచాడంట. బాగా వినాలి. సదాకాలము దేవుని ఆశీర్వాదము, దేవుని నడిపింపు, దేవుని ప్రత్యక్షత నీకును నాకును దేవుడు ఉంచాలని ఆయన ఒక మంచి ఆలోచన కలిగినప్పుడు నిజంగా ఆ ప్రకారంగానే మనం దాన్ని కాపాడుకుంటూ వెళ్ళగలిగితే
సదాకాలం మనం బ్రతికినంత కాలము దేవుని ఆశీర్వాదాన్ని మనము కాపాడుకునే వారిమైతే అది సదాకాలం మన వెంటనే ఉంటుంది. కానీ సౌలు ఏం చేశాడంటే ఇక్కడ ప్రియులారా, దేవుడు తలంచాడు సదాకాలము సౌలు రాజ్యం నిలవాలని చెప్పి. కానీ ఈ రాజైన సౌలు ఏం చేశాడనంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, అయితే నీ రాజ్యము నిలవదు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం సదాకాలం నేను దేవుణ్ణి నిలవాలి, సదాకాలము దేవునితో నేను సహవాసం చెయ్యాలి అని మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తాం. ప్రారంభించిన ఈ ఆత్మీయ జీవితం ప్రియులారా కాస్త వరకే ఉందనుకో, నిజంగా దేవుడిచ్చే బహుమానం మనం పొందలేం. రాజైన సౌలు అవివేకపు పనిచేత దేవుడిచ్చే ఆశీర్వాదమును పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని సౌలు పొందుకొని నిజంగా ప్రియులారా ఈ యొక్క స్థితిని గనక మనం చూస్తే సమూయేలు ఏం చేస్తాడనంటే భయంకరంగా బాధ, వేదన, అతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటనంటే ప్రియులారా, రాజైనటువంటి సౌలును ప్రతిష్ఠించిన తరువాత, అభిషేకించిన తరువాత నిజంగా ప్రియులారా ఆ యొక్క సమయమున సమూయేలు భయంకరంగా బాధపడుతున్నప్పుడు దేవుడే సమూయేలుతో మాట్లాడుతాడు. సమూయేలు యొక్క యాజకత్వములో, సమూయేలు యొక్క ప్రవక్త కాలములో రాజైనటువంటి సౌలు ఆజ్ఞ అతిక్రమించి అతడు రాజ్యము నిలవలేదని దేవుడు చెప్పినప్పుడు నిజంగా సమూయేలు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు సమూయేలుతో అంటాడు, 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే దేవుని వాక్యము రాయబడింది. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు. హల్లెలూయా. ఎవరు దుఃఖపడుతున్నారమ్మా? ఎవరు దుఃఖిస్తున్నారు? సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే రాజుగా అభిషేకించాడు. ఎవరిని? సౌలును సమూయేలు అభిషేకించాడు. అభిషేకించి 40 సంవత్సరాలు కాలములో తన రాజ్యము సస్యశ్యామలంగా కొనసాగుతున్నటువంటి గడియలో సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించి ప్రియులారా అతని రాజ్యమును నిలవలేని సమయములో సమూయేలు ఎవరిని రాజుగా నియమించాలని చెప్పి దేవుని సన్నిధిలో సమూయేలు కన్నీరు గారుస్తూ, ప్రార్థన చేస్తూ, రోదిస్తూ, వేదన చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయములో దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు సమూయేలు వలె నీ పిల్లలు సదాకాలం దేవునిలో ఉండాలని చెప్పి, సదాకాలం దేవుని ఆశీర్వాదం పొందాలని చెప్పి కొంతమరకే ఆశీర్వాదం పరిమితి అయ్యి ఆ తరుపది ఆశీర్వాదము లేని వారిగా ఉన్నట్లయితే నీ దుఃఖం, నీ వేదన, నీ కన్నీరు దేవుడు చూసి ఊరుకోడు ప్రియులారా. అందుకొరకే సమూయేలు దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడే సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, నువ్వెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. హల్లెలూయా. అయ్యా సమూయేలు, ఇక నువ్వు లేయి, నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దు, నువ్వు లేచి ఇదిగో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. బేతనీయుడైనటువంటి
ప్రియులారా, యెషయా కుమారుని దగ్గరికి నిన్ను పంపుతున్నాను, యెషయా కుమారుని ఇంటికి, యెషయా ఇంటికి నిన్ను పంపుతున్నానని చెప్పి దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ఈరోజు నీ స్థితిని బట్టి కృంగిపోతున్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్నాడు, సమూయేలుతో అంటున్నాడు, నువ్వు లేచి యెషయా ఇంటికి వెళ్ళిపో అని చెప్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది, యెషయా దగ్గర నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనిట్లు వెళ్ళెదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సమూయేలు ఆ మాట చెప్పినప్పుడు భయపడిపోతున్నాడు. ఈరోజు మనం కూడా, అయ్యా ఈ శ్రమలో నుండి ఎలా వెళ్ళాలి, ఎలా బయటపడాలి, ఈ రోగములో నుంచి ఎలా బయటపడాలి, అయ్యో అయ్యో ఏమైపోతుందో శత్రువు అని భయపడుతూ వేధిస్తున్నటువంటి సమయములో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా నువ్వు భయపడవద్దు, నీవు దేవునికి సర్వాంగ హోమమును అర్పించుము, బలి అర్పించుమని చెప్తూ సమూయేలు ప్రవక్తతో ప్రియులారా దేవుడు మాట్లాడుతూ దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా సమూయేలు దుఃఖిస్తూ బాధపడుతున్నటువంటి సమయములో దేవుడు నిజంగా సమూయేలుతో మాట్లాడి యెషయా ఇంటికి పంపించాడు. ఎవరిని పంపించాడమ్మా? సమూయేలును పంపించాడు. సమూయేలును పంపించిన తర్వాత సమూయేలు ఏం చేస్తాడంటే, ఆ కొమ్ము తీసుకొని తైలములో ముంచి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, నిజంగా ఆ గడిగా ఆ పరిస్థితి ఏంటనంటే అభిషేకం. ఏంటమ్మా? అభిషేకం. ఈరోజు దేవుని అభిషేకం మనం పొందాలి. నిజంగా దేవుని అభిషేకం ఉన్నంత వరకు మనం ఒక రీతిని అనుభవిస్తాం. దేవుని అభిషేకం మనలో లేనప్పుడు ప్రియులారా నిజంగా మనం పిరికివారం అయిపోతాం. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ మనలో ఉన్నంత వరకు మనం ఎలా ఉంటామనంటే దేన్నైనా మేము సాధిస్తాం. దేని ద్వారా? అభిషేకము ద్వారా. దేని ద్వారా అంటే అభిషేకము ద్వారా. ఈ సమూయేలు కొమ్మును తీసుకొని ప్రియులారా తైలములో ముంచి యెషయా కుమారులు వస్తూ ఉన్నప్పుడు నిజంగా వారందరిని కనిపెడుతూ ఉన్నాడు. కానీ అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయినప్పటికీ ఎవ్వరు లేని సమయంలో సమూయేలు నిరుత్సాహపడుతున్నాడు. అయ్యో, ఇశ్రాయేలుకు రాజును ఎవరిని నియమిస్తావని సమూయేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం అంటాం సౌలు దేవుని చిత్తములో లేడేమో అంటాం, అవునా కదమ్మా? దేవుని చిత్తములో ఉన్నంత వరకు రాజుగా ఉన్నాడని చెప్తూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనం తిరస్కరిస్తామో అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని మనము కోల్పోతాం. ఒక ముసలాయన పాస్టర్ మాథ్యూస్ గారి దగ్గరికి వచ్చి, ఎందుకు ముసలాయనంగా మందు తాగుతా ఉన్నావు అని అంటే, ఆయన అంటాడంట, దేవుని చిత్తం అని. అంటే ఏంది ముసలాయన దేవుని చిత్తం అంటే, ఉదయం నుండి నీ చిత్తం అయితే నాకు సహాయం చేయి, లేదంటే లేదు అని. ఉదయంలో నేను ప్రార్థన చేశాను, సాయంత్రం వరకు ఊకున్నాను, అటు పోయేవాడు ఇటు పోయేవాడు తాత మందు తాగుదాం అని పిలిచాడు. దేవుని చిత్తం ఉంటేనే కదా వాడు మందు తాగుదామని పిలిచేది అని అంటున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అనేది నిజంగా త్రాగడానికి, దేవుని ఆజ్ఞను ధిక్కరించడానికి, దేవునికి వేరైపోవటం కాదు. యేసు ప్రభు అంటాడు, తండ్రి చిత్తము నెరవేర్చుటకై నేను ఈ లోకానికి వచ్చేదని. హల్లెలూయా. తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఈ లోకములోనికి నేను వచ్చాను అంటాడు.
సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు రాజుగా సౌలు 40 సంవత్సరములు దేవుని చిత్తానుసారంగా నడిచాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా సౌలు లేడో అప్పుడు అతని రాజ్యము అతని నుండి తొలగించబడింది. హల్లెలూయా. అయితే ఎవరిని ఏర్పరచుకున్నాడంటే దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకోసమే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములు అంటాడు, ప్రియులారా, బహు చక్కగా దేవుని మాటలు రాయబడ్డాయి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడంట? దావీదును ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎవరిని తొలగించాడు? సౌలును దేవుడు తొలగించి అతని స్థానములో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదు ఎవరు? 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనములో చదివితే ప్రియులారా, దేవుని వాక్యము రాయబడింది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదివితే బహు చక్కగా దేవుని మాటలు రాయబడ్డాయి. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి రెండవ సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులలోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనములో నిజంగా సౌలుకు మారుగా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎవరిని ఏర్పరచుకున్నాడంటే దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదు ఎవరు? యెషయా కుమారుడు, గొర్రెల దొడ్డి ద్వారమందు నివసించువాడు. అందుకోసమే ఈ వచనములు అంటాడు, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము అని దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. సమూయేలు నిజంగా ఆ మాట చెప్పినప్పుడు అక్కడ అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. హల్లెలూయా. ఓ దావీదు, నీవు ఇన్నాళ్ళు గొర్రెలు కాస్తావు, నీవు ఇన్నాళ్ళు గొర్రెల దొడ్డిలో ఉన్నావు. అయితే ఇప్పుడు నీవు గొర్రెల దొడ్డిలో నివసించడానికి వీల్లేదు. నీవు గొర్రెల మందను మేపటానికి వీల్లేదు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, నిజంగా లోకములో పెంట కుప్పలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకొని తన మహిమ కలిగిన సన్నిధిలో మహిమ కలిగిన పాత్రగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దావీదు నిజంగా ఆయన బ్రతుకు, ఆయన జీవితం వెలివేయబడినటువంటి మార్గములో ఉన్నటువంటి దావీదును దేవుడు నిజంగా ఎరిగి, ప్రియులారా, దావీదును దేవుడు
ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. ఈరోజు నన్ను కూడా దేవుని అభిషేకం మనని ఏం చేస్తుందంటే మన స్థితిని మారుస్తుంది, మన బలహీనతలను తొలగిస్తుంది. దేవుని అభిషేకం ఏం చేస్తుందంటే ప్రియులారా, పొందలేనటువంటిది పొందడానికి ద్రోహత పడుతుంది. దావీదు యొక్క అభిషేకం నిజంగా ప్రియులారా ఎంత గొప్ప అద్భుతం అని అంటే ప్రియులారా, అంత గొప్ప అద్భుతం. అందుకోసమే దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు పిలుచుకొని, నిజంగా దేవుడు అంటాడు, అతడు గొర్రెల దొడ్డిలో మరి గొర్రెలను మేపటానికి వీల్లేదు, అతడు నా ప్రజలను పాలించటానికి, నా ప్రజలకు మరి న్యాయాధిపతిగా, రాజుగా, ఆయన నా జనులకు కాపరిగా ఉండాలని చెప్పి దేవుడు నిజంగా ప్రియులారా దావీదుని ఏర్పరచుకున్నాడు. అందుకోసమే 22వ వచనంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. హల్లెలూయా. దేవుడు నన్ను కనుగొన్నాడు. దేవుడు నన్ను కనుగొని లోకములో ఎక్కడో పెంట కుప్పలో పనికిరాని మరి స్థితిని దేవుడు మనకు ఉన్నప్పుడు నిజంగా దేవుడు నన్ను కనుగొని ప్రియులారా ఆయన మందలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. నిజంగా మందకు దూరముగా ఉన్న వారిని ప్రియులారా, దేవునికి దూరముగా ఉన్న వారిని, అర్హత లేని వారి మనల్ని, కానీ దేవుడు మనల్ని కనుగొని మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్మము ద్వారా దేవుడు నిజంగా ఆయనకు సమీపస్తులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం నిజంగా ప్రియులారా. దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదమును మనం పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే ప్రియులారా, నిజంగా అభిషేకాన్ని మనం పోగొట్టుకోకూడదు. నిజంగా సౌలునకు మారుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? దావీదుని ఏర్పరచుకున్నాడు. నిజంగా దావీదు యొక్క మరి కుటుంబం, దావీదు యొక్క సంతతిలోనే దేవుడు నిజంగా ప్రియులారా చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మరి దావీదుని ఏర్పరచుకున్న కాడి నుంచి దావీదు కుమారుడైనటువంటి ప్రియులారా సొలొమోను కావచ్చు, దావీదు కుటుంబములోనే లోకరక్షకుడు జన్మించాడు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే ప్రియులారా, అంత గొప్ప ఆధిక్యత ఈరోజు నీవు పొందగలగాలని అంటే దేవుని అభిషేకం కావాలి. ఏం కావాలమ్మా? దేవుని అభిషేకం కావాలి. దావీదు ఎక్కడో మరి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదును సమూయేలు అంటున్నాడు, దావీదు దేవుడు నిన్ను కనుగొన్నాడు అని చెప్పి. నిజంగా ప్రియులారా అస్సలు ఒక మాట చెప్పనా, దేవుడే అపోస్తుల కార్యములో ప్రియులారా 13వ అధ్యాయం 22వ వచనములో దేవుడే దావీదు గురించి సాక్ష్యమిస్తూ స్టేట్మెంట్ రాస్తున్నాడు. ఆ వచనమే దావీదు గురించి ఒక స్టేట్మెంట్, ఒక సాక్ష్యం, ఒక గొప్ప మరి అభిషేకాన్ని దావీదులో రిలీజ్ అవునట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రియులారా తరువాత అతనిని తొలగించి, చూడండి ఎంత చక్కగా దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇందాక మనం చదివాం, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, దావీదు గొర్రెల శాలలో ఉన్నాడు. కానీ దేవుని ప్రజలకు, దేవుని జనులకు రాజుగా నేను నియమించానని చెప్పి సమూయేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు ప్రియులారా, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. హల్లెలూయా. ఈ వచనములో మీకు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చూపిస్తాను. మొదటిది ఏంటంటే ప్రియులారా, దేవుడు దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు, మొదటిది. రెండవది ఏంటనంటే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడంట దేవునికి యెషయా కుమారుడు దావీదును కనుగొంటిని.
రెండవది, మొదటిది దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు. రెండవది ఏంటంటే ప్రియులారా, దావీదును కనుగొంటిని. మూడవది ఏంటంటే దావీదు దేవునికి ఇష్టమైన మనుష్యుడు. ఎవరికమ్మా? దేవునికి ఇష్టుడైన మనుష్యుడు. ఇక చివరిది ఏంటనంటే నా ప్రియులారా, దేవుని ఉద్దేశములన్నీ దావీదు నెరవేర్చిన వాడు. ఎవరి ఉద్దేశములు? దేవుని ఉద్దేశములన్నీ దావీదు నెరవేర్చిన వాడు. ఈరోజు మన నాన్న ఉద్దేశం, మన అమ్మ ఉద్దేశం, మన జేజినాయన ఉద్దేశం, మన ఇంటి ఉద్దేశం అన్నీ నెరవేరుస్తాం, కానీ దేవుని ఉద్దేశమును నెరవేర్చిన వారు బైబిల్లో దావీదు. హల్లెలూయా. ఎవరమ్మా? దావీదు. అందుకొరకే ప్రియులారా, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఈ మాట. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. చివరిదా అంటాడు అక్కడ, అతని గూర్చి సాక్ష్యం ఇచ్చి తిని. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు, అతని నేను కనుగొంటిని, అతడు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నిన్ను బట్టి ప్రియులారా దేవుడు గుర్తించాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఒక స్థితిలో ఉండాలి. దావీదును బట్టి దావీదు వంశం, దావీదు కుటుంబం ప్రత్యేకముగా నేటి వరకు ఉంది ప్రియులారా. హల్లెలూయా. దావీదును బట్టి నిజంగా దావీదు చూడ్డానికి పొట్టివాడే, ఎర్రటివాడే, మంచి సుందరుడు, నేత్రము కలిగిన వాడు. కానీ దావీదును బట్టి ప్రియులారా దావీదు కుటుంబ స్థితిగతులే దేవుడు మార్చాడు. కారణం ఏంటనంటే దావీదును దేవుడు కనుగొన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కనుగొని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఒక అవయముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కనుగొని ఆయన సంఘములో ఒక అవయముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ప్రియులారా, దావీదును ఏర్పరచుకున్నాడు, దావీదును కనుగొన్నాడు. కనుగొని దావీదును వదిలిపెట్టలేదు. దావీదు స్థితి మారింది, దావీదు ప్రవర్తన మారింది, దావీదు తీరు మారింది, దావీదు యొక్క వస్త్రధారణ మారింది, దావీదు యొక్క మాట తీరు మారింది, దావీదు యొక్క నడిపింపు మారింది. ప్రియులారా, దేవుడు నిన్ను కనుగొంటే నీ స్థితి మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మాట తీరు మారాలి, నీ స్థితి మారాలి. హల్లెలూయా. దావీదును దేవుడు అలా మార్చాడు. ఆయన మార్చగలిగి ఉన్నాడు కూడా. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దావీదు అంతవరకు గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుతున్నాడు. ఎప్పుడైతే దావీదును దేవుడు కనుగొన్నాడో అప్పుడు ఎక్కడున్నాడమ్మా? రాజసింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. అంతకుముందు దావీదును దేవుడు కనుగొనప్పుడు ఒక కర్ర పట్టుకొని అమ్మా ఏమంటారు, ఒక టవాల్లో అన్నం సర్ది కట్టుకొని వడిసెలు ఏరుకొని దారిగుంటూ గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోయేవాడు. దేవుడు ఎప్పుడైతే దావీదును కనుగొన్నాడో దావీదును నిజంగా దేవుడు అభిషేకించి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ప్రియులారా దేవుడు కనుగొని జీవము కలిగిన దేవుణ్ణి పరిశుద్ధులతో కూర్చుండబెట్టడానికి దేవదూతలకు లేని గొప్ప భాగ్యం ఈ భూలోకములో నీకు నాకు ఇచ్చాడంటే దేవుడు నిన్ను నన్ను ఆయన కనుగొన్నాడు. కనుగొని మన స్థితిని దేవుడు మార్చాడు. ప్రియులారా, నిజంగా దావీదు ఎప్పుడైతే దేవుడు కనుగొన్నాడో, దావీదును దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో ఆ తదుపరి దావీదు యొక్క తీరు ఏమైపోయిందంటే దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. ఈరోజు మనం కూడా దేవుని ఉద్దేశం ఏంటి నా పట్ల, దేవుని యొక్క ఆలోచన నా పట్ల ఏమై ఉంది, నేను దేవునికి ఏం చెయ్యాలి, దేవుడు నన్ను కనుగొన్నాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, నేను దేవునికి ఏం చెయ్యాలి?
పాట పాడి దేవుని స్తుతించాలనా, వాక్యం చెప్పి దేవుని స్తుతించాలనా, పరిచర్య చేసి దేవుని స్తుతించాలనా, కరపత్రిక పంచి దేవుని మాటలు చెప్పి దేవుణ్ణి హెచ్చించాలనా అని మనము ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పండుకునేంత వరకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అనేటట్టుగా ఉండక ప్రియులారా, దేవుని చిత్తము నా పట్ల ఏమయ్యుంది, నేను ఆయన చిత్తమును నెరవేర్చాలి అనేటువంటి గొప్ప ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దావీదును దేవుని చిత్తం నెరవేర్చిన వాడై ఉన్నాడు ప్రియులారా. ఈరోజు మనం కూడా నిజంగా ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. దావీదు స్థితి, దావీదు యొక్క ఉద్దేశం, దావీదు యొక్క తీరు మారి దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ దావీదుని అంటాడు ప్రియులారా, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అని దేవుడే దావీదు గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి కృపను దేవుడు మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించును గాక.